నమస్తే తెలుగువారి విశ్వవేదిక టీవీ9 వారధి కార్యక్రమానికి స్వాగతం. నేను నీలిమ. ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయని బీజేపీ ధీమాగా ఉందా? కమలం పార్టీకి తెలంగాణలో డబుల్ డిజిట్ వస్తుందా? తెలంగాణ ఆవిర్భావ వేడుకలపై రాద్ధాంతం దేనికి? వీటితో పాటు మరిన్ని విషయాలపై స్పందించడానికి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు టీవీ9 వారధి కార్యక్రమంలో జాయిన్ అవుతున్నారు. ఆయనతో మీరు మాట్లాడాలనుకుంటే ఎన్ఆర్ఐలు కాల్ చేయవలసిన నెంబర్స్ 914023490015, 914023490016. వాట్సాప్లో వీడియో కాల్ చేయాలనుకుంటే 8006036036. నమస్తే అండి, వెల్కమ్ టు వారధి. నమస్తే సార్. సో ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఎన్డీఏకే పట్టం కట్టాయి, మ్యాక్సిమం ఎన్డీఏ వైపే చూపించాయి. అండ్ అబౌవ్ 340 రీచ్ టు 400 అని చెప్పొచ్చు. సో హౌ డస్ ఇట్ ఫీల్ లైక్? సో హ్యాపీ బీజేపీ? మీరు మ్యాక్సిమం కాదు, అన్ని సర్వేలు కూడా ఎన్డీఏనే వస్తుందని చెప్పారు. ప్రొవైడెడ్ ఒక్క సర్వే రిపోర్ట్ మాత్రమే 280 to 350 అని చెప్పారు, చాలా పెద్ద రేంజ్. అదర్వైజ్ 90% సర్వేస్ బిట్వీన్ 330, 340 to 401. మోడీ గారు చెప్పిన 400 పార్ కూడా ఇచ్చారు. ఆజ్ తక్, ఇండియా టుడే ఆల్మోస్ట్ 401 వాళ్ళు ఇచ్చినటువంటి ఫిగర్. సో హోప్ఫుల్లీ చూద్దాం. ఇండియా ఎగ్జాక్ట్ పోల్స్ రిజల్ట్స్ ఇంకా 3 రోజులే కదా, అడవి క్రాస్ సెకండ్ అయిపోయింది, థర్డ్ ఫోర్త్ ఈవినింగ్కి వచ్చేస్తాయి. సో అంటే ప్రధాని ఫేస్ లేదా ప్రధాని హవా పాపులారిటీ ఫేమే హెల్ప్ అవుతుందా, లేకపోతే ఎనీ అదర్ ఫ్యాక్టర్స్ అవి కూడా కీ రోల్ పోషించాయనుకుంటున్నారా? మేడం, పొలిటికల్ సిస్టంలో ఒక రిజల్ట్స్ రావడానికి ఒకటే ఫ్యాక్టర్ పనిచేస్తుంది అనుకోవడం కరెక్ట్ కాదు. ఎస్, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ పనిచేస్తుంటాయి. ఆ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్లో ప్రైమ్ మినిస్టర్ యొక్క ఫేస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. లాస్ట్ 10 yearsలో ఎన్డీఏ గవర్నమెంట్, మోడీ నాయకత్వంలో ఉన్న బీజేపీ గవర్నమెంట్ ఏమేం అంటే డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ యాక్టివిటీస్ ఎంత ఎఫిషియెంట్గా చేసింది, దాంతో పబ్లిక్ ఎంత సాటిస్ఫై ఉన్నారు. దిస్ ఇస్ ఆల్సో వన్ ఫ్యాక్టర్. మేబీ ప్రైస్ రైజ్, మేబీ ప్రతిపక్షం వాళ్ళు చెప్పిన అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ, ప్రైస్ రైజ్ ఇష్యూ, ఇంకా రైతుల ఇష్యూ చెప్పే ముందు మీతో మాట్లాడడానికి ఇమీడియట్ కాల్ వచ్చారండి, అదితో మాట్లాడదాం. డెట్రాయిట్ నుండి మనోహర్ గారు, నమస్తే అండి. నమస్తే అండి, గెస్ట్కి నమస్తే అండి. చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి సార్. ఒక 2 questions ఉన్నాయి సార్. ఇప్పుడు మోడీ గారి మ్యాజిక్ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వర్కౌట్ కావడం లేదు. ఇంకోటి ఏంటంటే మోడీ గారు అవినీతి గురించి మాట్లాడతారు కానీ చర్యలు మాత్రం అసలు మీకు పార్లమెంటులో సపోర్ట్ చేసి బిల్లులకు మద్దతు తెలిపితే మాత్రం అలాంటి వాళ్ళపైన ఎలాంటి చర్యలు లేవు. ఇంకోటి ఏంటంటే మీరు ముఖ్యంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి ఫాస్టర్ డిస్పోజల్ ఆఫ్ కరప్షన్ ఛార్జెస్ అని చెప్పేసి 2014 ఎన్నికల ముందు చెప్పారు. బట్ ఈ 10 yearsలో మీరు జ్యుడిషియల్ రిఫార్మ్స్ తీసుకురాకపోవడానికి ప్రధాన కారణాలు ఏంటి? ఈ మధ్య పూణేలో ఒక రోడ్ యాక్సిడెంట్ అయిందండి. ఆ వ్యక్తికి 15 గంటల లోపల బెయిల్ వచ్చేసింది. 2 ప్రాణాలు పోతే 15 hours లోపు దట్ పర్సన్ హూ ఈజ్ ఏ రిచ్ బిల్డర్ కి సంబంధించిన కొడుకంట 15 గంటల లోపల కోర్టులో బెయిల్ ఇచ్చేశారు. అంటే ఇప్పుడు కోర్టులో ఉన్నవి మాట్లాడకూడదు అంటారు, కానీ అసలు జ్యుడిషియల్ రిఫార్మ్స్ మీరు ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? అంటే ఉన్నవాడికి ఒక చట్టమో లేనివాడికి ఒక చట్టమా? చట్టాలు ఉన్నవాడికి వర్తించవా? ఇప్పుడు బెయిల్ పైన 10 సంవత్సరాలు అవినీతి చేస్తూ, ఆర్థిక నేరాలు చేస్తూ, సిబిఐ కేసులు ఉండి, ఈడీ కేసులు ఉన్న వాళ్ళు మీకు పార్లమెంట్ లో సపోర్ట్ చేస్తే అసలు వాళ్ళని టచ్ చేయరు. మీరు 10 సంవత్సరాల నుంచి బెయిల్ మీద తిరగచ్చు. సో అంటే అసలు ఇది వైఖరి కూడా ప్రజలకు కూడా అర్థం కావడం లేదు. మీ యొక్క బీజేపీ బిహేవియర్ చెప్పండి సార్. ఒకటి, దక్షిణాదిన బీజేపీకి తెలుగు రాష్ట్రాల్లో మీరు అన్నారు, తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి వస్తలేదని మీరు అంటున్నారు. బట్ ఫర్ ది ఫస్ట్ టైం తెలంగాణలో ఉన్న 17 సీట్లలో ఈరోజు ఏ సర్వే కూడా లెస్ దాన్ 7 seats ఇవ్వలే. 7 or 8 కొంచెం మోర్ అక్యురేట్ అనుకుంటున్నటువంటి ఎన్డీటీ ఇవ్వాలంటే 10 to 12 కూడా ఇచ్చారు. సో అవుట్ ఆఫ్ 17 మీకు తెలుసు హైదరాబాద్ పార్లమెంట్ సీటు ముస్లిం మెజారిటీ ఉన్నటువంటి సీటు. సో అది ఎట్లాగూ ఎంఐఎం పార్టీ గెలుస్తుంది. రెస్ట్ 16లో బీజేపీ 10 నుంచి 12 అని, 7 to 8 ఈక్వలెంట్ టు కాంగ్రెస్ ఈ నెంబర్ ఇస్తున్నప్పుడు ఫర్ ది ఫస్ట్ టైం ఇండిపెండెంట్గా బీజేపీ గెలుస్తున్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఇది ఆల్మోస్ట్ 50% సీట్లు కూడా పార్లమెంట్లో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే
అక్కడ కూడా ఎన్డీటీవీ అయితే ఇండియా టుడే అయితే ఆల్మోస్ట్ 2 to 6 మేము కాంటాక్ట్ చేస్తున్న 6 ఆడ 4 to 6 ఇస్తున్నారు. టీడీపీ అలయన్స్ మిగతా వాటికి మెజారిటీ సీట్లు ఇస్తున్నారు. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో లేదు అనడానికి ఒకటి కారణం కాదు. నెంబర్ వన్ జ్యుడిషియల్ రిఫార్మ్స్ అనేటువంటిది సార్ ఇంట్రెస్టింగ్ పాయింట్ మీరు లేవనెత్తారు. దాని మీద చర్చ కూడా జరగాల, నేను కూడా కోరుకుంటా చర్చ జరగాలని. బట్ బీజేపీ గవర్నమెంట్ వచ్చినాక ఫస్ట్ టెన్యూర్లోనే జడ్జెస్ అపాయింట్మెంట్ ఎక్కడ జ్యుడిషియరీ సిస్టమ్ ఎక్కడ రిఫార్మ్ స్టార్ట్ అవుతుందంటే ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్. ఈరోజు ఇండియాలో ఉన్నటువంటి సరే అమెరికన్ జ్యుడిషియరీ అపాయింట్మెంట్స్ ఒక రకంగా ఉన్నాయి, ఇండియన్ జ్యుడిషియరీ అపాయింట్మెంట్స్ ఒక రకంగా ఉన్నాయి. ఈ జడ్జెస్ కొలీజియం సిస్టంలో అపాయింట్ అవుతారు. కొలీజియం ఎవరు అంటే సుప్రీంకోర్టు ఉండే చీఫ్ జస్టిస్ ఆర్ సీనియర్ జడ్జెస్ కలిపినటువంటి కొలీజియం సిస్టమ్. హైకోర్టు కొలీజియం ఉంటుంది. సో రాచరిక పాలన లేదు భారతదేశంలో, కానీ జడ్జిలు మాత్రం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ థర్డ్ జనరేషన్ పర్సన్స్ కూడా జడ్జిలు అవుతున్నారు. సో దీని విషయంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్పుడు మోడీ గారి నాయకత్వంలో ఒక లా కమిషన్ అంటే ఒక కమిషన్ ఏర్పాటు చేసి దాన్ని అంటే ఒక రిక్రూట్మెంట్ మొత్తం జడ్జెస్ యొక్క అపాయింట్మెంట్నే కొత్త ప్రాసెస్ తీసుకురావాలని నాట్ ఓన్లీ పార్లమెంటు బిల్లు పాస్ చేసింది కాదు, ఈవెన్ దేశంలో ఉన్న మెజారిటీ అసెంబ్లీ కూడా బిల్లు పాస్ చేసినాయి. బట్ అన్ఫార్చునేట్లీ సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసింది. సో దానికి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అవసరం. ఆ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో ప్రతిపక్షాలు సహకరించాలి. ఎస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా is still committed for the రిఫార్మ్స్ ఇన్ ద జ్యుడిషియరీ సిస్టమ్. కానీ అది రావడానికి కొంచెం టైం పడుతుంది, మనం ఓపిక పట్టాలా. 70 సంవత్సరాలు మనం ఓపిక పట్టినాం, ఈ జ్యుడిషియరీ సిస్టమ్ కావడానికి ఓపిక ఉండాలి. నెంబర్ 2. నెంబర్ 3 మీరు అన్నారు మా బీజేపీకి మద్దతు ఇస్తున్న వాళ్ళకే రిలీఫ్ దొరుకుతుందని. సార్ ఇట్ ఇస్ అన్ఫార్చునేట్ స్టేట్మెంట్. 2G స్కామ్ పెద్ద స్కామ్ అనుకున్నాం. అది సుప్రీంకోర్టు నుంచి వచ్చినటువంటి డైరెక్షన్స్లో ఇన్వెస్టిగేషన్ నడిచింది. కోల్ స్కామ్ మన్మోహన్ సింగ్ కాలంలో అది కూడా సుప్రీంకోర్టు డైరెక్షన్లోనే ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఆ 2 స్కామ్లలో ఉన్న వాళ్ళు అక్విటల్ అయినారు. మా పార్టీ కాదు, ఇప్పుడు కూడా మా పార్టీ కాదు, వాళ్ళు డిఎంకే పార్టీ. ఈ ఎలక్షన్స్లో కూడా డిఎంకే పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేసినాయి. డి రాజా, కనుమొలి వీళ్ళందరూ అక్విటల్ అయినారు. మరి అంటే అఫ్కోర్స్ పైకోర్టులో కేసు నడుస్తుంది, కానీ దాన్ని అదే కోణంలో చూస్తాం మనం. ఆ జ్యుడిషియరీ సిస్టమ్ కరెక్టా తప్ప, అది మరి బీజేపీకి ఏం సంబంధం? జ్యుడిషియరీ సిస్టంలో జడ్జెస్ బీజేపీ ఇన్ఫ్లుయెన్స్తో అవుతారా? 100% కారు. అంతేందుకు మీకు రీసెంట్ పాస్ట్ మా యాప్ లీడర్ ఢిల్లీ చీఫ్ మినిస్టర్ ఆయనకు వచ్చిన బెయిల్ విషయంలో మన అమిత్ షా గారి కామెంట్ మీద చాలా చర్చ జరిగింది. ఇవాళ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా రెస్పాండ్ అయ్యిండు. అంటే హోమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ ఇట్లా రియాక్ట్ అవుతాడా అనేటువంటి అంశం బయటకు వచ్చింది, చర్చ కూడా జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా జ్యుడిషియల్ రిఫార్మ్ జరగాలి. అది అయితే అన్ఫార్చునేట్లీ కాన్స్టిట్యూషనల్ బైండింగ్లో ఏంటంటే జ్యుడిషియరీ సిస్టమ్ ఇండిపెండెంట్గా పనిచేస్తుంది. సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి ఐదర్ కాన్స్టిట్యూషన్ మీద ఇచ్చేటువంటి ఇంటర్ప్రిటేషన్స్ కావచ్చు, లేకపోతే మిగతా విషయాలు కూడా కావచ్చు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది ప్రివేల్ అవుతున్నటువంటి ఈ పరిస్థితులలో దాన్ని ఓవర్కమ్ కావడానికి లేదు. ఇప్పుడు చాలా విషయాలు సుప్రీంకోర్టు బీజేపీ గవర్నమెంట్కి అగెన్స్ట్గా జడ్జిమెంట్ ఇచ్చింది. ఏం చేయగలిగినాం? ఏం చేయలేకపోతున్నాం కదా. అందుకోసమని దాన్ని రిఫార్మ్ జరగాలి అనేటువంటిది. అయితే బీజేపీకి వ్యతిరేకంగా ఇవ్వకూడదా అంటే ఇవ్వకూడదని ఏం లేదు. ఇఫ్ జ్యుడిషియరీ ఫీల్స్ కాన్స్టిట్యూషనల్ వయలేషన్ జరుగుతున్నట్టు అట్లా కూడా ఇవ్వచ్చు. కాబట్టి ఇండిపెండెంట్గా ఉన్నటువంటి ఇండియన్ జ్యుడిషియరీ సిస్టమ్ కొలీజియం సిస్టమ్ నుంచి అపాయింట్మెంట్స్ను కొత్త జడ్జెస్ అపాయింట్మెంట్కు కొత్త మెథడాలజీ తీసుకురావాలి. లా కమిషన్ ఒకటి అపాయింట్ చేసి అది బీజేపీ మేనిఫెస్టోలో పెట్టారు. 2014 బీజేపీ మేనిఫెస్టోలో కూడా ఈ స్టేట్మెంట్ ఈ యొక్క ప్రామిస్ ఉంది. కానీ ఇంప్లిమెంట్ చేయడంలో వచ్చినటువంటి అడ్డంకులు. కాబట్టి మనం చాలా క్లారిటీగా చెప్తున్నాను, ఒక పర్సన్ ఎవరో ఒకరు అక్విటల్ అవుతారు అనుకుంటే అది మా ప్రతిపక్షం కూడా అక్విటల్ అయ్యారు. కనుమొలి మీకు బెస్ట్ ఎగ్జాంపుల్, డి రాజనే బెస్ట్ ఎగ్జాంపుల్. దాని మీద మేము పోరాటం చేసాం, కానీ వాళ్ళు అక్విటల్ అయినారు. కాబట్టి బీజేపీలో ఉంటేనే కేసులో తీసుకోబడదనేటువంటి అభిప్రాయంతో మీరు ఉండక్కర్లేదు. ఇంకా చాలా కేసులు నేను రెఫర్ చేయగలుగుతా, బట్ టైమ్ ఈజ్ ఆల్సో ఎవర్ కన్స్టెంట్. కాబట్టి నేను చాలా క్లారిటీగా చెప్తున్నా, బీజేపీలో ఉన్న వాళ్ళని కూడా ఎవరిని వదిలిపెట్టలే ఇప్పటిదాకా, ఏ ఒక్కరిని కూడా. మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకవేళ మీరు తెలుగు రాష్ట్రాలు వేసుకుంటే సుజనా చౌదరి కేసు కూడా ఇంకా పెండింగ్ ఏమో అయిపోలే, కేసు నడుస్తుంది. ఆయన ఎన్సీఎల్టీకి పోయి తెచ్చుకోవాల్సింది తప్పిస్తే ప్రభుత్వం నుంచి ఎటువంటి రిలీఫ్ దొరకదు ఆయనకు. కాబట్టి ఆయన చట్టం ఇచ్చింది అనుకోండి రిలీఫ్, దానికి మనం కూడా ఏం చేయలేం. కాబట్టి ఎవరి కేసు ఏమవుతుందని దాని మీద జ్యుడిషియల్ సిస్టమ్ ఇండిపెండెంట్గా పనిచేస్తున్నప్పుడు
బీజేపీ మాత్రమే కేసులు పెడుతుంది అనుకోవడం తప్పు అని మాత్రం చెప్పదలుచుకున్నాండి. రైట్. విపక్షాల నుండి చాలా ఆరోపణలు ఎదుర్కొన్నారు. కంటిన్యూస్ టు దాట్ క్వశ్చన్, ఆ కాలర్ క్వశ్చన్కి ఈడీ, ఐటీ, సిబిఐ వీటన్నిటిని ప్రయోగిస్తుంది బీజేపీ అని. బట్ స్టిల్ పీపుల్ ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ చూస్తే బీజేపీ వైపే మొగ్గు చూపారు. మేడం, నేను ఒకటి చాలా స్పష్టంగా చెప్పేస్తున్నా. వెదర్ ఇట్ ఈస్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్, వెదర్ ఇట్ ఈస్ సిబిఐ, వెదర్ ఇట్ ఈస్ ఎనీ అదర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ప్రాథమికంగా ప్రైమా ఫసి లేకుంటే, ఏ కేసులైనా ప్రాథమిక సాక్ష్యాలు లేకుంటే ఒకవేళ అరెస్ట్ చేసిన, ఫర్ ఎగ్జాంపుల్ సిబిఐ ఎవరైనా ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన ఇమ్మీడియట్గా సిబిఐ 24 hours సిబిఐకి ఉండే రైట్ ఏంటంటే 24 గంటలు. 24 గంటల లోపల ఎనీ అక్యూజ్డ్ పర్సన్ కోర్టు ముందు పెట్టాలి. మెజిస్ట్రేటు ప్రైమా ఫసి లేకుంటే మెజిస్ట్రేటే బెయిల్ ఇస్తారు కదా ఇమ్మీడియట్గా, అప్పటికప్పుడు బెయిల్ ఇచ్చేస్తారు కదా. ఎన్ని కేసులు ఉండవు అట్లా బెయిల్, ఎన్ని కేసులు తెచ్చుకోవాలి బెయిల్. జస్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. కాబట్టి సిబిఐ కేసు పెట్టిందా అంటే బెయిల్ రావడానికి కోర్టు కదా, సిబిఐ జడ్జిమెంట్ ఇవ్వదు కదా, ఈడీ జడ్జిమెంట్ ఇవ్వదు కదా. బట్ కేసులతో వాళ్ళని సఫర్ చేస్తారు. నేను నేను పోలీస్ డిపార్ట్మెంట్ కేసు పెట్టి, సిబిఐ కేసు పెట్టిందండి. బట్ కేసు పెట్టి పలానా ఆ వ్యక్తిని ఇప్పుడు కవిత గారిని అరెస్ట్ చేశారు. కవిత గారు ఇప్పటిదాకా మరి బెయిల్ ఎందుకు పెండింగ్ ఉంది? మెజిస్ట్రేట్ ఒకవేళ కవిత గారి మీద ఎటువంటి ఆరోపణలు సిబిఐ చేసిన అలిగేషన్స్ ఏవి కూడా తప్పు అనుకుంటే మెజిస్ట్రేట్ ముందే ఫైల్ ఉంది కదా. అది క్వశ్చన్ ది జ్యుడిషియల్ సిస్టమ్. ఒకవేళ క్వశ్చన్ చేయించారు అనుకోండి, మెజిస్ట్రేట్ యొక్క ఐడెంటిటీని క్వశ్చన్ చేస్తారా, క్రెడిబిలిటీని క్వశ్చన్ చేస్తారా? ఒకవేళ చేయాలనుకుంటే మరి అగైన్ మరి ఇంతకుముందు చెప్పిన జ్యుడిషియల్ రిఫార్మ్స్ అన్ని జరగాలి. దానికి మళ్ళీ ఒక పెద్ద ప్రొసీజర్. అది కూడా సుప్రీంకోర్టే కదా కొట్టేసింది ఆ కేసును కూడా. అందుకోసమనే ఏది తప్పు ఏది కరెక్ట్ అనే జడ్జిమెంట్స్ మనం ఇచ్చే కంటే ముందు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం సుప్రీంకోర్టు అంటే ఎనీ జ్యుడిషియల్ సిస్టమ్ ఇండిపెండెంట్ అనుకున్నప్పుడు వాళ్ళ జడ్జిమెంట్స్ మనం ఒప్పుకొని తీరాలి. మనం చేయగలిగి కూడా ఏం లేదు. దాంట్లో రిఫార్మ్స్ వస్తాయి, టైం పడుతుంది దానికోసం అని. 70 ఏళ్ళలో చాలా మార్పులు చేసుకున్నాం, ఇప్పుడు ఇంకో మార్పులు చేసుకుంటాం. అది ఇంపార్టెంట్ కాదు. ఇంకో సిబిఐ ఏం చేస్తుంది, ఈడీ ఏం చేస్తుంది, వీళ్ళు ఏం చేస్తారు అంటే ఈవెన్ సిబిఐ ఈడీ అరెస్ట్ చేసిన మెజిస్ట్రేట్ ముందు పెట్టాల్సిందే. ప్రైమా ఫసి లేకుంటే ఆ కేసులో కోర్టు జైలుకు పంపరు. జైలుకు ఎవరు పంపరండి? జైలుకు పొలిటికల్ పార్టీ పంపదు. వెరీ క్లియర్ మేడం. జైలుకు పొలిటికల్ పార్టీ పంపదు. జైలుకు పంపించేది జడ్జెస్. ఒకవేళ గవర్నమెంట్ సిస్టంలో బీజేపీ గవర్నమెంట్ ఢిల్లీలో ఉందనుకుంటే ఈ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఎంత చేయగలుగుతాయంటే, సపోజ్ నేనే దాంట్లో అక్యూజ్ అనుకోండి, నన్ను అరెస్ట్ చేసి 24 గంటల లోపల మెజిస్ట్రేట్ ముందు జ్యుడిషియరీ సిస్టమ్ ముందు నిలబెట్టాల్సిందే. వీళ్ళకున్న శక్తి గంతే. ఆ తర్వాత ఆయనను విడిచిపెడతారా, జైలుకు పంపిస్తారా అనేది మెజిస్ట్రేట్ చేస్తారు కదా, కోర్టు చేస్తుంది కదా. మరి కోర్టును ఏమందాం మనం? తప్పందామా? మరి కోర్టు బీజేపీ అందామా? పోనీ అట్లా కూడా మాట్లాడదాం. కాబట్టి యూ కాంట్ సే దట్. అందుకోసమనే ఇవన్నీ కూడా మనకు అనిపిస్తుంది అట్లా ఆరోపణలు, పొలిటికల్ అలిగేషన్స్. ఒకవేళ ఇటువంటి పొలిటికల్ అలిగేషన్స్ కనుక చేస్తే నేను రెండో క్వశ్చన్ చేస్తా, మనం ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ మనమే డైల్యూట్ చేస్తున్నట్టు. ఒకవేళ మనం సిబిఐ బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి సిబిఐని పురిగల్పింది అనుకుంటే వాళ్ళు మెజిస్ట్రేట్ ముందు పెట్టినప్పుడు మెజిస్ట్రేట్ కూడా తప్పు చేస్తున్నట్టే లెక్క, వాళ్ళ ప్రైమా ఫసి లేకుండా అరెస్ట్ చేస్తే. కాబట్టి దీంట్లో ఎన్ని కేసులు, ఇప్పుడు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్, దూరం ఎగ్జాంపుల్ చెప్పా. మా బండి సంజయ్ గారు కేసులో తెలంగాణ గవర్నమెంట్ అరెస్ట్ చేసింది. ఈరోజు అరెస్ట్ చేస్తే రాత్రి 12 గంటల దాకా మెజిస్ట్రేట్ విన్నది, జడ్జిమెంట్ ఇచ్చింది, కొట్టేసింది కేసులు అసలు ఏమీ లేనేలేదు అని. అది కూడా మేము మేనేజ్ చేసాం ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్లో. తెలంగాణ పోలీసే కదా మరిగా. అందుకోసమనే సిస్టమ్ అట్లాగే ఉంటుంది. దాన్ని సిస్టమ్ మనం ఫాలో కావాలి. అది అమెరికా జ్యుడిషియల్ సిస్టమ్ అయినా అంతే, ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ అయినా సరే. డిఫరెంట్ కంట్రీస్లో అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ డిఫరెంట్గా ఉంటాయి. అమెరికాలో ఒక రకం ఉంది, ఇండియాలో ఒక రకం ఉంది. బట్ జ్యుడిషియరీ సిస్టమ్ ఇండియాలో ఇండిపెండెంట్గా ఉంది. కాబట్టి ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ట్రంప్నే దాంట్లో దాని కన్విక్షన్ అయినాడు, పనిష్మెంట్ ఫిక్స్ అవుతుంది. మరి అమెరికన్ జ్యుడిషియల్ సిస్టమ్ ట్రంప్ కదా, రాష్ట్రపతి కదా, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా కదా అని అనుకోలే కదా. ఇండియాలో కనిమొలి పివి నరసింహరావు గారు కోర్టు ముందుకు కటకటాలు ఎక్కినారు కదా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ. సరే ఆయన దురదృష్టం స్వర్గస్థులు అయినారు, కానీ కాకపోతే ఏమవుతుందో మనకు తెలియదు కదా. అంటే సో మెనీ కేసెస్. ఇందిరాగాంధీ కేసులో జడ్జిమెంట్ ఇవ్వలేదా? తప్ప రైటా పక్కన పెట్టండి. ఇందిరాగాంధీ కేసులో ఆమె ఎలక్షన్ అక్రమాలకు పాల్పడే ఎలక్షన్లో గెలిచిందని జడ్జిమెంట్ వచ్చింది. అప్పుడు ఆమె ప్రధానమంత్రి, అప్పుడు ఆమె పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్. అప్పుడు ఆ పొజిషన్ సరిగ్గా లేదు ఆ రోజులలో. ఇచ్చింది కదా, ఇండియన్ జడ్జిమెంట్ వచ్చింది కదా. కాబట్టి తప్పు రైట్లు ఇవి చర్చించడం కంటే ఉన్నటువంటి దాంట్లో జ్యుడిషియరీ సిస్టమ్ కూడా మనం ఈ రోజున తప్పు పట్టడం అంటే జడ్జిమెంట్ను కొన్నిసార్లు మనం ప్రశ్నించవచ్చు, కానీ జ్యుడిషియరీ సిస్టమ్ నీరు గార్చే ప్రయత్నం మాత్రం చేయొద్దండి.
యా, ఇంతకుముందు మీరు చెప్తున్నారు సో మెనీ ఫ్యాక్టర్స్ మేబీ ప్లేడ్ మెయిన్ రోల్ ఇన్ ఎలక్షన్స్లో అంటే నేను ఒకటే ఫ్యాక్టర్ పనిచేస్తానని చెప్పట్లేదు. నరేంద్ర మోడీ గారి ఫేస్ ఈజ్ ఆల్సో ఏ ఫ్యాక్టర్. నెంబర్ 2, 10 years ఎన్డీఏ గవర్నమెంట్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ మోడీ, డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ యాక్టివిటీస్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. థర్డ్, బీజేపీ ఆర్గనైజేషన్ యొక్క స్ట్రక్చర్ని మనం అందరం మర్చిపోతాం. దెర్ ఈజ్ నో ఆర్గనైజేషన్ ఇన్ దిస్ వరల్డ్. నేను మళ్ళీ ప్రపంచంలోనే ఇంత పెద్ద సంస్థ లేనే లేదు ఒక పొలిటికల్ పార్టీ. ఏ ప్రపంచం, ఈవెన్ చైనా కమ్యూనిస్ట్ పార్టీ డిక్టేటోరియల్ పార్టీ అనుకున్నా కూడా చైనా కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వం కంటే బీజేపీ సభ్యత్వం ఎక్కువ. చైనా కమ్యూనిస్ట్ పార్టీకి ఉండే క్యాడర్, నెంబర్ ఆఫ్ క్యాడర్ కంటే బీజేపీ క్యాడర్ ఎక్కువ. సంస్థాగత నిర్మాణంలో బీజేపీకి 40 ఏళ్ళు పట్టింది ఈ స్టేజ్కి రావడానికి. మన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో మర్చిపోయింది కాబట్టి గ్రాస్ రూట్ లెవెల్ క్యాడరే లేరు ఈ రోజున. క్యాడర్ లేకపోతే నువ్వు ఎలక్షన్ వాళ్ళంటే లీడర్ ఉంటాడు, లీడర్ ఎంపడి మనుషులు ఉంటారు, లీడర్ ఏం చెప్తే లీడర్ ఎంపడి లీడర్ ఏ పార్టీకి పోతే ఆ పార్టీకి పోతారు. బీజేపీ అట్లా పోరు కదా, లీడర్ ఒక్కడే పోతాడు, పార్టీలో క్యాడర్ ఎవడు పార్టీ మారాడు. దట్ ఈస్ ద బీజేపీ, దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ బీజేపీ, దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ బీజేపీ కూడా. కాబట్టి క్యాడర్ యొక్క కన్విక్షన్ టు ది ఐడియాలజీ, క్యాడర్ యొక్క సాక్రిఫైజెస్ టు ది ఐడియా, కన్విక్షన్ ఉంటే యాజ్ యూజువల్గా ఆటోమేటిక్గా సాక్రిఫైజెస్ ఉంటాయి. కాబట్టి కన్విక్షన్ ఉన్న వాళ్ళు సాక్రిఫైస్ చేస్తారు, టైం, మనీ, ఎనర్జీ, ఫ్యామిలీ, లైఫ్ అన్నీ సాక్రిఫైస్ చేస్తారు కాబట్టి పార్టీ నిర్మాణం అవుతుంది. పార్టీ నిర్మాణంలో మిగతా ఏ పార్టీస్ కూడా ఈరోజు భారతదేశంలో కాదు ప్రపంచంలో బీజేపీని పోటీపడే పార్టీలు లేవు. ఇది కూడా ఇంపార్టెంట్ పెద్ద ఫ్యాక్టర్. అది 4th ఫ్యాక్టర్ ఏంటంటే వీక్ అపోజిషన్. దట్ ఈస్ ఆల్సో ఫ్యాక్టర్. నేను ఒక ఫ్యాక్టర్ అని చెప్తాను, వీక్ అపోజిషన్. ఈరోజు అపోజిషన్ పార్టీ ఏ ఒక్క ఇష్యూలో కూడా క్లియర్గా మా పాలసీ ఇది, మేము ఇది చేస్తామని చెప్పే పరిస్థితి కూడా లేదు. వాళ్ళ పాలసీని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారంటే నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ధరలు బాగా పెరిగిపోయినాయి, ఆకాశాన్ని అంటున్నాయి అంటారు. మన నోటికి మన టీవీలో మాట్లాడుతున్నాం, మనం కూడా మాట్లాడుతుంటాం. ప్రజలు ఫీల్ కావాలి కదా మాకు ధరలు పెరిగిపోయినాయని. ప్రజలు ఫీల్ అయ్యి ధరలు బాగా ఆకాశాన్ని అంటున్నాయి, బీజేపీ ప్రభుత్వం వల్ల ధరలు బాగా ప్రజల జీవితం అతలాకుతలం అవుతుంది అనుకుంటాడు. ఫీల్ అయితే బీజేపీకి ఎందుకు కొట్టేస్తాడు? మొన్న కేసీఆర్ కోటేసారా? మన రీసెంట్ పాస్ట్ కేసీఆర్ కోటేసారా? టీఆర్ఎస్ కోటేయలే కదా. అందుకోసమనే ప్రజల ఓటు ప్రజలు ఫీల్ అవ్వలేదు అనేది కరెక్ట్ కాదండి. ప్రజలు ఫీల్ అయ్యారు, బయటకు వచ్చారు, నిరసనలు చెప్పారు. నిరసన చెప్పడం కూడా మీకు కాలర్తో మాట్లాడదాం. ఇండియన్ డెమోక్రసీ. తెల్లారెడ్డి గారు దుబాయ్ నుండి, నమస్తే అండి. హలో చెప్పండి. హలో నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. ప్రకాష్ రెడ్డి గారు, మీ బీజేపీ ఈసారి తెలంగాణలో పోటీ చేసింది సింగిల్గా, ఓకే అండి, చాలా వెరీ గుడ్ అండి. మరి ఆంధ్రప్రదేశ్లో మోడీ గారికి, అమిత్ గారికి ఎవరు చాడీలు చెప్పారండి? సింగిల్గా పోటీ చేయకుండా మామూలుగా చంద్రబాబు నాయుడు గారితో, పవన్ కళ్యాణ్ గారితో పొత్తు పెట్టుకుని ముగ్గురు కలిసి ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తున్నారు. ఏమండి, ఖాళీ ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొంటాకి ముగ్గురు కలిశారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బలవంతుడో మీకు అర్థమై ఉంటుంది ఈ పాటికి. ఇంకా మీరు ఇంత ముందు మాట్లాడతా ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా బాగా వస్తుంది తెలుగుదేశం అంటున్నారు. ఏమీ రావద్దండి, మీరు చూస్తామనండి. 4వ తారీఖుని కంపల్సరిగా 20 సీట్ల పైనే వైఎస్ఆర్సీపీ గెలుస్తుందండి పార్లమెంటు. ఏమండి, అసెంబ్లీ సీట్లు 140 నుంచి 162 దాకా వైసీపీ గెలుస్తుందండి. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయని కరెక్టే, వైసీపీకి ఎక్కువగా అనుకూలంగా ఉన్న ఎమ్మెల్యే సీట్లు. ఏమండి, మీరు ఎంత లాజిక్ మిస్టేక్ పోయారో అర్థమవుతలేదు. ఆంధ్రప్రదేశ్లోను చచ్చిపోయిన పార్టీని బతికిస్తున్నారండి మీరు. మోదీ గారికి, అమిత్ షా గారికి తెలుసండి చంద్రబాబు నాయుడు కరెక్ట్ మనిషి కాదండి. కానీ లాస్ట్ని ఏళ్ళ కాళ్ళు పట్టుకుని ఏదో రకంగా పొత్తులో ఇన్వాల్వ్ అయ్యారండి. ఇన్వాల్వ్ అయ్యి ఇప్పుడు మీ పార్టీ డౌన్ అయిపోయిందండి ఆంధ్రప్రదేశ్లో. ఒకప్పుడు 18%, 20% ఉన్న బీజేపీ ఓటు శాతం మొన్న 2019లో ఖాళీ 8.01% కూడా రాలేదండి. ఎవరికాలు విడిగా పోటీ చేస్తాయి. ఏమండి, ఇప్పుడు ఖాళీ మోడీ గారికి గ్యాప్ పేరు ఉంది కాబట్టి ఏదో రకంగా రావాలని తెలుగుదేశాన్ని మీరు పొత్తు కుదురుస్తున్నారు లాస్ట్ మూమెంట్లో. ఫస్ట్లో ఏమన్నారు, మేము 100 సీట్లు పోటీ చేస్తాం, ప్రతి అసెంబ్లీకి పోటీ చేస్తాం, ప్రతి పార్లమెంట్కి పోటీ చేస్తాం, ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో ఒక పార్లమెంటు మన బీజేపీ కార్యాలయం ఊపులు చేస్తాం అని చెప్పారు. లాస్ట్ వచ్చుల్లోకి 10 సీట్లకి ఎమ్మెల్యే అమ్ముడుపోయారు, ఖాళీ 5-6 సీట్లకి పార్లమెంట్ సీట్లకి అమ్ముడుపోయారు. అది చాలా బ్యాడ్ లక్ కదండి బీజేపీకి. ఇంత ఇండియాలో 29 రాష్ట్రాల్లో మంచి ఒక స్ట్రాంగ్ గా ఉన్న పార్టీ ఆంధ్రప్రదేశ్ ఉత్తర్వుల్లోకి ఎందుకు వీక్ అయిపోతుందండి? కావాలని మీ పెద్ద నాయకులే వెనక్కి లాగేస్తున్నారండి.
ముందు ఎదగకుండా చేస్తున్నారండి పార్టీని. అది నా ఒపీనియన్. అది సార్ మీరు మీ ఒపీనియన్ మంచిగా చెప్పారు, మీ అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను. కానీ మీరు అమ్ముడు పోయారు 5-6 సీట్ల కన్నారు చూసారా? అంటే బీజేపీ 400 సీట్లు గెలుస్తున్న బీజేపీని 5-6 సీట్లు కూడా అమ్ముకుంటారా? మీరు చెప్పండి. అంటే మీరు మాట్లాడుతున్న పదాలు అంటే మీరు ఒక పార్టీకి అభిమానులు అయి ఉండొచ్చు, మీ ఆ పార్టీ అభిమానంతో మాట్లాడుతుండొచ్చు, మీ మాటలు నేను గౌరవిస్తాను. కానీ మనం మాట్లాడేటప్పుడు మన ఎదుటోళ్ళ మీద మనం మాట్లాడుతున్నప్పుడు అమ్ముడు పోయారనే పదం మీరు మాట్లాడడం అనేటువంటిది, అది మీరు ఇంతసేపు మాట్లాడిన మీ అభిప్రాయానికి గౌరవం తీసుకునే పరిస్థితులు మీరు లేకుండా పోతున్నారండి. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. అందుకోసమే బీజేపీకి కానీ ఇంకొక పార్టీకి కానీ ఎత్తుగడలు ఉంటాయి. మరి కాంగ్రెస్ పార్టీ టీడీపీతో ఎందుకు పోయిందండి పోయిన ఎన్నికల్లో? చంద్రబాబు నాయుడు ఎందుకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు పోయిన ఎన్నికల్లో? మాట్లాడినాడు కదా. అంతకుముందు బీజేపీతో పొత్తు పెట్టుకుని 2014లో మేము తప్పని పరిస్థితుల్లో తెలంగాణలో కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది. కాబట్టి కొన్నిసార్లు అంతెందుకు కమ్యూనిస్టులు కాంగ్రెస్ పొత్తు ఎందుకు పెట్టుకుందండి? అసలు ఇంతెందుకండి? మీకు ఇంకొక మాట చెప్తా. శివసేన పార్టీ అనేటువంటిది, బాల్ ఠాక్రే నాయకత్వంలో శివసేన పార్టీ అనేటువంటిది మేమే హిందుత్వ పార్టీ దేశంలో అని చెప్పుకున్నటువంటి పార్టీ అండి. మేము బాబ్రీ మసీద్ అనే పేరు చెప్పినటువంటి ఆ కట్టడాన్ని మేమే కూలగొట్టామని బాల్ ఠాక్రే క్లెయిమ్ చేసుకున్నాడు. అత్యంత మతం పేరు మీద రాజకీయాలు చేసినటువంటి పార్టీ శివసేన పార్టీ. ఆ శివసేన పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది కదండి మహారాష్ట్రలో, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కదండి ఆ మహారాష్ట్రలో. మరి అది కాంగ్రెస్ పార్టీ తప్ప ఒప్ప మీరు చెప్పండి. అంతెందుకండి, విదేశీ వనిత సోనియా గాంధీ ప్రధానమంత్రి కావడం నాకు ఇష్టం లేదని శరద్ పవార్ గారు బయటకు వచ్చారు కదండి. ఆయన మేఘాలయ నుంచి సంగ్మా గారు శరద్ పవార్ గారు బయటకు వచ్చి పార్టీ పెట్టారు కదా. మరి అదే విదేశీ నాయకురాలు నాయకత్వంలో వీళ్ళు మంత్రులుగా కూడా ఎట్లా చలామణి అయ్యారండి? కాబట్టి రాజకీయ ఎత్తుగడలు ఎప్పటికప్పుడు ఒక డైనమిక్ సిస్టంలో స్టాటిక్గా ఉండవండి. ఎప్పుడు పాలిటిక్స్ అంటే డైనమిక్గా ఉన్నప్పుడు మార్చుకుంటారు, అభిప్రాయాలు మార్చుకుంటారు, విధానాలు మార్చుకుంటారు. అంతెందుకంటే కమ్యూనిస్టు పార్టీలు 48గా అంతకు ముందు నుంచి కూడా భారతదేశంలో కాంగ్రెస్ పార్టీతో కొట్లాడినాయి కదండి. మరి అదే మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి కావడానికి మన్మోహన్ సింగ్ వాళ్ళ లెక్క ప్రకారం మన్మోహన్ సింగ్ పెట్టుబడిదారి, అమెరికా పెట్టుబడిదారి, బహుళజాతి పెట్టుబడిదారి, సంస్థలకు తలొగ్గినటువంటి ఒక పెట్టుబడిదారి ప్రతినిధిని తిట్టిన కమ్యూనిస్టు పార్టీ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి కావడానికి కమ్యూనిస్టు పార్టీలు ఎవరు సాగలపడ్డారు? కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెస్ పడిందా, కాంగ్రెస్ కమ్యూనిస్టు పడిందా? మీరు ఎవరు చెప్తారు సమాధానం? కాబట్టి మనం ఎవరికి అమ్ముడు పోయారన్న పదం మాట్లాడేటువంటి కంటే మీరు పరిస్థితులు అర్థం చేసుకున్నప్పుడు ఎవరైనా గెలవరండి. వైసీపీ గెలుస్తుందా, బీజేపీ గెలుస్తుందా, బీజేపీ కూటమి అంటే చంద్రబాబు నాయుడుతో కలిసినటువంటి బీజేపీ, టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ గెలుస్తుందా ప్రజలు నిర్ణయిస్తారండి. నేను ప్రజల అభిప్రాయం తప్పుపట్టాల్సిన అవసరం కూడా లేదు. ప్రజలు ఎవరు నిర్ణయిస్తే వాళ్ళు అవుతారు. మేము తెలంగాణ మా ప్రజలు ఎన్ని సీట్లు ఇచ్చారు, గతంలో మాకు ఒకటే సీట్ ఇచ్చారు. కాబట్టి రాజకీయ పార్టీలు పనిచేస్తూనే ఉంటాయి. కాబట్టి ఎవరు గెలుస్తారో ఎవరు పోతారో ఇలా ఎగ్జిట్ పోల్స్ ఇంకా 3 రోజుల తర్వాత మీకు ఒరిజినల్ ఎగ్జాక్ట్ పోల్సే బయటకు వస్తాయి. మనం ఇప్పుడు ఆరోపణ చేసుకోకుండా దానివల్ల వచ్చేదే ఉండదండి. ఇది గివెన్ సిచ్యువేషన్. మనకు ఉన్నటువంటి ఇప్పుడు వస్తున్న వార్తల ఆధారంగా మనం చర్చించుకుంటున్నాం, అంతకంటే తప్ప ఇంకోటి కాదండి. నెక్స్ట్ కాలర్తో మాట్లాడతామండి. న్యూయార్క్ నుండి సురేందర్ గారు, నమస్తే అండి. నమస్తే అండి. ఒక 2 క్వశ్చన్స్ ఏంటంటే, బీజేపీ పార్టీ చాలా అదృష్టవంతులండి మీరు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎవరు గెలిచినా మీకు సపోర్ట్ చేస్తారు. కాబట్టి చెప్పాలంటే ఇప్పుడు కూటమి గెలిచినా ఆబ్వియస్లీ మీరు అలయన్స్ లో ఉన్నారు, వైసీపీ గెలిచినా కూడా వాళ్ళు ఎట్లాగో మీకే సపోర్ట్ చేస్తారు. కాబట్టి మీరు అదృష్టవంతులే. కాకపోతే ఒక 2 క్వశ్చన్స్ ఏంటంటే, ఈ రోజు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ లో ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా కూటమి వైపే పాపులర్ పర్సెప్షన్ ఉంది, కూటమికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఒక 2, 3 వైసీపీ ఇస్తున్నాయి కానీ బట్ కూటమి గ్యారంటీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ఒక 2 క్వశ్చన్స్ మీకు ఏంటంటే, సుప్రీం కోర్ట్ హ్యాస్ ఆస్క్డ్ సిబిఐ ద రీజన్ ఫర్ ది డిలే జగన్మోహన్ రెడ్డి ఇల్లీగల్ అసెట్స్ కేసెస్ లో ఎందుకు ట్రయల్ చేయడానికి, అసలు విచారణ జరిపించడానికి 10 సంవత్సరాల నుంచి ఎందుకు ఇంత డిలే అవుతుందని సుప్రీంకోర్టు అడిగింది. ఈ మధ్య నేను అడగలేదు, సుప్రీంకోర్టు అడిగింది. అంటే సిబిఐ చచ్చిపోయిందా? సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, అక్కడ కర్నూలులో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వెళితే సిబిఐ భయపడి పారిపోయిందంట. అది వైసీపీ వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. అంటే ఒక హానరేబుల్ ప్రైమ్ మినిస్టర్ కింద పనిచేసే ఒక అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ ఒక ముద్దాయిని అరెస్ట్ చేయడానికి వెళ్ళి భయపడిందా? అంటే అసలు ప్రైమ్ మినిస్టర్ దేశంలో ఉన్నట్ట లేనట్ట, ఉంటే నిద్రపోతున్నాడా, సిబిఐ చచ్చిపోయిందా? ఓకేనా సార్? చెప్పండి సార్. ఇప్పుడు మీరు ఫస్ట్ మీరు అన్నారు అదృష్టవంతులు బీజేపీ వాళ్ళని.
నేను ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాను సార్. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉండింది, అధికారంలో ఉంది. కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఉన్నారు కదా. వీళ్ళిద్దరు కలిసి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిని చేశారు కదా. మరి మన్మోహన్ సింగ్ కూడా అదృష్టవంతుడే అయి ఉండాలి ఆ రోజుకి. ఎందుకంటే తృణమూల్ కాంగ్రెస్ ఆయనకే సపోర్ట్ చేసింది, కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఆయనకే సపోర్ట్ చేసింది. అట్లాగే కేరళలో కూడా అంతే కదా. యూడీఎఫ్ ఆయనే, ఎల్డీఎఫ్ ఆయనకే సపోర్ట్ చేసింది. మరి కేరళలో బీజేపీ అయితే ఒక సీట్ గెలవాలి ఇప్పటిదాకా. ఈరోజు వరకు రేపు నిన్న జరిగిన ఎన్నికల్లో రేపు రిజల్ట్స్ వస్తే తెలుస్తుంది బీజేపీ ఒక సీట్ గెలుస్తా, ఇంకెక్క గెలుస్తుందని. ఇప్పటిదాకా అయితే ఈ మొన్న 2019 ఎన్నికలకు ఒక సీట్ కూడా గెలవలే. ఎల్డీఎఫ్ అయినా యూడీఎఫ్ అయినా రెండు కలిపి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసాయి కదా. మరి దాన్ని కొనలో చూస్తామంటే అదృష్టవంతులు అందామా కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అదృష్టమా దురదృష్టం అనేది కాదండి, రాజకీయాల్లో రాజకీయమైనటువంటి నిర్ణయాలు ఆయా పార్టీలు తీసుకుంటే. ఇప్పుడు ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ గారు అనేక సందర్భాల్లో బీజేపీకి సపోర్ట్ చేశారు, కానీ బీజేపీ అగెనిస్ట్గా ఎన్నికల్లో పోటీ చేశారు. కాబట్టి అది ఏ కోణంలో చూద్దామంటే అదే కోణంలో ఆలోచించాల్సి వస్తుంది. కాబట్టి మీరు మద్దతా కాదనేది ఒక పాయింట్. రెండో పాయింట్ మీరు చెప్పారంటే సిబిఐ చచ్చిపోయిందా బతికిందా అని కాదు. ఒక రాజకీయ పార్టీ నాయకుడు ఇచ్చే ప్రకటన ఆధారంగా మీరు సిబిఐని ప్రశ్నిస్తున్నారా? నేను కూడా చెప్తే సిబిఐ ఇప్పుడు కేసీఆర్ గారు హైదరాబాద్ బహిరంగ సభలో వాడెవడో ఈడీ, వాడు రాని, వాడు బోడిగాడు అరెస్ట్ చేస్తాను చూస్తా, నేను ఏం చేస్తాను ఆయన ఇంకా పరోక్షబద్ధాలు మాట్లాడు. నేను ముందు టీవీ ముందు నేను మాట్లాడలేను, ఇవన్నీ మాట్లాడినాడు కదా. మరి ఈడీ వచ్చిందా రాలేదా మీరు చూసినారు కదా. కాబట్టి సంస్థలో ఉండేటువంటి అధికారులు పొలిటికల్ పార్టీలో నేను మాట్లాడినట్టుగానో, నేను రాజకీయ పార్టీకి మాట్లాడినట్టుగా, మీరు ప్రశ్నించినట్టుగానో ఆ సంస్థలు మాట్లాడలేవండి. వాళ్ళకు కొన్ని నిర్దిష్టమైనటువంటి రూల్స్ ఉంటాయి, దాటి వాళ్ళు మాట్లాడలేరు, మాట్లాడకూడదు కూడా. అందుకోసమని పారిపోయినారా పారిపోలేదా అనేటువంటిది కాలం చెప్తుంది. ఇది మొదటిది. జగన్మోహన్ రెడ్డి కేసు విషయంలో కావచ్చు, మీరు దాన్ని కాంట్రాస్ట్ ది సిబిఐ కేసులో మీకు జయలలిత కేసు అండి ఇంట్రెస్టింగ్ కేసు. జయలలిత ఆస్తుల కేసులో కూడా నాకు తెలిసి 19-20 సంవత్సరాలు పట్టిందండి ఆ కేసు ఒక చర్చకు అంటే జడ్జిమెంట్ రావడానికి. 20 సంవత్సరాలు వారు కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జడ్జిమెంట్ వచ్చింది. అంతేందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి కేసు ఉంది, తెలంగాణ ప్రభుత్వమే కదా, బీఆర్ఎస్ ప్రభుత్వమే కదా రేవంత్ రెడ్డి గారి మీద కేసు పెట్టింది 2017లో. మరి 2024 దాకా 7 సంవత్సరాల పాటు ట్రయల్ కూడా రాలేదండి ఇప్పటిదాకా. ఇంకా అంతెందుకంటే మీరు చాలా దూరం చెప్తున్నారు. అక్బరుద్దీన్ ఓవైసీ కేసు అండి. అక్బరుద్దీన్ ఓవైసీ కేసు ఆయన 15 నిమిషాలు ఈ దేశంలో పోలీస్ పక్క జరిగితే మీ దేశంలో ఉన్నటువంటి 100 కోట్ల మంది సంగతి చూస్తామంటే కేసు బుక్ చేస్తే ఛార్జ్ షీట్ వేయడానికే 10 ఏళ్ళు పట్టిందండి. అది ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి కాలంలో జరిగితే మొన్న అది కేసు మళ్ళీ కొట్టేసినారు. కేసు అన్నది టీవీలో చూసిరు, మీరు చూసిరు, నేను చూసినా, ప్రత్యక్షంగా చూసినాం. కానీ ఆ కేసు కొట్టేసారు అక్బరుద్దీన్ మీద ఉన్న కేసు. దానికి మన న్యాయ వ్యవస్థను ప్రశ్నిద్దామా ప్రశ్నించొద్దా 10 ఏళ్ళు పట్టింది అన్న క్రిమినల్ కేసు. ఇంక ఇది ఆస్తుల కేసు, అంటే అక్రమ ఆస్తుల కేసు అనేటువంటిది ఇంకా డిఫరెంట్ కేసు. మరి అది జ్యుడిషియల్ని తప్పుపడదామా, పోలీసుని తప్పుపడదామా అన్నది మీరు చూసిరు, నేను చూసిన టీవీలలో. కానీ జడ్జిమెంట్ ప్రకారం జడ్జి ఆయన అక్విటల్ అయ్యిండు, నిర్దోషి అక్బరుద్దీన్ గారు. కాబట్టి మీరు మన జ్యుడిషియరీ ప్రశ్నిస్తున్నప్పుడు, సిబిఐని కూడా ప్రశ్నిస్తున్నప్పుడు, సిబిఐ అధికారులను ఒక పొలిటికల్ పార్టీ లీడర్ వైసీపీ లీడరో ఇంకో లీడరో అన్నంత మాత్రాన దాని మీద ప్రతిదానికి సిబిఐ స్పందించాలండి. కేసీఆర్ గారు ఎన్ని మాట్లాడినా సిబిఐ స్పందించలే. వాళ్ళు చేసే పని వాళ్ళు చేసినారు, వాళ్ళు రియాక్ట్ కాలేదు, ఎక్కడ టీవీ ముందు రియాక్ట్ కాలేదు. కాబట్టి టీవీలో వచ్చేటువంటి రియాక్షన్స్ మీద మనం స్పందించక్కర్లేదండి. సంస్థలు ఇండిపెండెంట్గా పనిచేస్తున్నాయి, అవి బతికే ఉన్నాయి, సజీవంగా ఉన్నాయి. మీకు కావాలంటే లెక్కలు కూడా ఇస్తా, ఈడీ లెక్కలు చెప్తాను. ఒక చిన్న లెక్క చెప్తుంది. 2004 నుంచి 2014 వరకు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం 2000 కోట్లు ఈడీ మొత్తం ఎక్కడైనా దొంగ సొమ్ము పట్టుకుంటే పట్టుకోగలిగింది. బట్ 2014 నుంచి 2024 దాకా 1,00,000 కోట్ల పైగా ఈడీ పట్టుకుందండి. ఈడీ బతుకుందనడానికి, ఈడీ సజీవంగా ఉందనడానికి, మీరు ఈడీ యాక్టివ్గా ఉందనడానికి ఇదే ఎగ్జాంపుల్ అండి. భారతదేశంలో అక్రమంగా తరలించబడ్డ సొమ్ము, వైట్ మనీ బ్లాక్ టు వైట్ అయినటువంటి దాంట్లో 1,00,000 కోట్లకు పైగా ఈడీ జప్తు చేసింది, ప్రభుత్వ ఖజానాలు జమ చేసింది. అదే గత మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో 2,000 కోట్లు. ఇక మీరు లెక్కేసుకోండి, 2,000 కోట్లకు 1,00,000 కోట్ల పైగా ఎంత తేడా ఉందో మీరు లెక్కలు వేసుకోండి. మనీ వాల్యూ గురించి మాట్లాడతారు, ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడతారు. కాబట్టి యాక్టివ్గా ఉందా లేదనడానికి అవే ఎగ్జాంపుల్స్గా మనం అర్థం చేసుకోవాలండి. రైట్ అండి. మరో థర్డ్ టైం పవర్లోకి రాబోతున్నారు కేంద్రంలో అంటే సచ్ అ బిగ్ న్యూస్ అండ్ గ్రేట్ సక్సెస్ అని చెప్పాలి. ఇండియన్ అలయన్స్ కూడా చాలా కష్టపడిందనే అనాలి కదా. సో కానీ మీరు ఎలా చెక్ పెట్టగలిగారు బీజేపీ వాళ్ళు అంటే ఏమంటారు మేడం? ఒకటి, ఇండియన్ పాలిటిక్స్లో ఇండిపెండెంట్ ఇండియాలో అంటే ఆఫ్టర్ 1948, 47 తర్వాత 52 వరకు నెహ్రూ గారు నేషనల్ గవర్నమెంట్లో ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు తప్ప, మొదటిసారి ఎన్నికలు జరిగినాయి 52లో, సెకండ్ టైం 57, థర్డ్ టైం 62 నెహ్రూ గారు ఉన్నప్పుడు. నెహ్రూ గారు కూడా మాత్రమే 3 సార్లు గెలిచారు, 57, 52, 57 అండ్ 62.
తర్వాత ఫస్ట్ టైం ఇప్పుడు రిజల్ట్స్ ఎట్లా వెలువడి వస్తాయి, మనం అదే అట్లనే అనుకుంటున్నాం వస్తాయని ఎగ్జిట్ పోల్స్ అలానే అన్ని చెప్తున్నాయి అనిపిస్తున్నాయి. కాబట్టి థర్డ్ టైం ఒక నాయకత్వంలో, ఒక వ్యక్తి నాయకత్వంలో ఒక పార్టీ అధికారం రావడం అనేది ఇది అగైన్ నెహ్రూ తర్వాత ఇది ఫస్ట్ టైం. నెహ్రూ తర్వాత 2 ఏళ్ళ తర్వాత స్వర్గస్థులన్నా అది వేరే విషయం. కాబట్టి ఆ రికార్డును బ్రేక్ చేయబోతున్నారు మోడీ గారు. దిస్ నెంబర్. ఇందిరాగాంధీ కూడా థర్డ్ టైం గెలవలే. థర్డ్ టైం 67, 71 తర్వాత 77లో ఇందిరాగాంధీ ఓడిపోయినారు. తర్వాత మళ్ళీ 80లో గెలిచారు, అది వేరే విషయం. థర్డ్ టైం మన్మోహన్ సింగ్ కూడా సెకండ్ టైం థర్డ్ టైం గెలవలేదు. కాబట్టి మోడీ గారి నాయకత్వంలో జరుగుతుంది. ఇట్స్ అంటే నాయకుడు అంటే ఇండియాలో ఒకటి మాత్రం నేను క్లారిటీ చెప్తాను మేడం. ఇండియాలో భారతీయ సమాజం అనేటువంటిది ఒక ఐకానిక్ వర్షిపింగ్ సొసైటీ, అంటే ఒక విగ్రహాన్ని చూపించి విగ్రహాన్ని నమ్మేటువంటి సొసైటీ. ఇది అందుకోసం విగ్రహారాధన ఉన్న సొసైటీ. కాబట్టి బీజేపీ సిద్ధాంతాన్ని మోడీ రూపంలో, మోడీ భాషలో చూస్తున్నారు. కాబట్టి బీజేపీ సిద్ధాంతాన్ని మోడీ అమలు చేస్తున్నప్పుడు మోడీ లోపల బీజేపీని చూస్తున్నారు. కాబట్టి ప్రజలు మోడీని గౌరవిస్తూ మోడీ పేరుతో ఓటేస్తున్నారు. కరెక్ట్. అట్లా ఇందిరాగాంధీ పేరు కూడా అట్లాగే ఓటేశారు, గతంలో కూడా నెహ్రూ పేరు కూడా అట్లాగే ఓటేశారు. కాబట్టి ఐకాన్ వాడు ఒక విగ్రహాన్ని, ఒక బొమ్మను చూపించి, అంటే ఒక విగ్రహం అనేటువంటి నమ్మేటువంటి సొసైటీలో న్యాచురల్గా మోడీ హ్యాస్ బికమ్ ఏ పాపులర్ ఫేస్ ఇండియన్ పాలిటిక్స్. దానికి మ్యాచింగ్ ఫేస్ ఈరోజు ఇండియా గ్రూప్లో లేదు. మ్యాచింగ్ ఫేస్ అంటే అంత ఎఫర్ట్స్ ఉండాలి, అంత సాక్రిఫైస్ ప్రజల ముందు కనపడాలా, అంత ఎఫిషియన్సీ ప్రజల ముందు కనపడాలా. ఇవేవి ప్రజల ముందు కనపడలేదు. కానీ అలయన్స్ వెళ్ళిందనే చాలా టాక్ వచ్చింది కదా. ఈ రాహుల్ భారత్ జోడో యాత్రగా వచ్చారు, 2.0 జనాల్లోకి వెళ్ళారు, సమస్యలను అడ్రస్ చేశారు. సమస్యను అడ్రస్ చేయడం, సమస్యలకు పరిష్కారం చూపించడం రెండు తేడా ఉంటాయి. సమస్యను అర్థం చేసుకోవడం. బట్ ఒకటి ఏంటంటే రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి బయలుదేరి ఢిల్లీ దాకా పోయినారు. అటు ఎక్కడో నార్త్ ఈస్ట్ స్టేట్స్ బయలుదేరి ఢిల్లీ బాంబే దాకా వచ్చారు. రాహుల్ గాంధీ గారు మధ్యప్రదేశ్ పోయారు కదా, రాజస్థాన్ పోయారు కదా, గుజరాత్ పోయినారు కదా, అటు నుంచి ఇంకొక నార్త్కు పోయినారు కదా. మరి మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ఓడిపోయాయి, రాజస్థాన్లో ఓడిపోయాయి, గుజరాత్లో ఓడిపోయాయి. మరి రాహుల్ గాంధీ అడ్రస్ చేస్తే ప్రజలను ఆ విధంగా ఆకట్టుకోగలిగితే గెలవాల్సింది కదా, వాళ్ళ పార్టీ గెలవాల్సింది కదా. ఛత్తీస్గఢ్ అయితే వాళ్ళు సిట్టింగ్ సీటే కదా, వాళ్ళ ముఖ్యమంత్రి వాళ్ళే కదా. రాజస్థాన్లో వాళ్ళే ముఖ్యమంత్రి కదా, వాళ్ళ ముఖ్యమంత్రులు ఓడిపోయినారు కదా. కారణం ఏమై ఉంటుంది అంటే మీరు చేసినటువంటి యాత్ర అవుతుందో అది ప్రజలను ఆకట్టుకోలేకపోయింది. మీరు ఏదైతే అభిప్రాయాలు చెప్పారో అదే ప్రజలను ఆకట్టుకోలేకపోయినారు. మీరు మోడీ గారు ఒక పక్కన ఫ్రీ బీస్ ఇవ్వద్దు అంటే ఇష్టం ఇబ్బడి ముబ్బడికి ఇవ్వద్దు, ఫ్రీ బీస్ ఇవ్వద్దని కాదు, ఇబ్బడికి ఇవ్వద్దు, అవసరం ఉన్న వాళ్ళకు మాత్రమే ఇవ్వాలని మోడీ గారు చెప్తే అందరికీ ఫ్రీ, అన్నీ ఫ్రీ అన్న తర్వాత కూడా ప్రజలు ఓటేయలే కదా. చిన్న ఎగ్జాంపుల్ మీకు హైదరాబాద్, ఈ చర్చ హైదరాబాద్ కూడా జరిగింది, మనకు దగ్గర ఉంది కాబట్టి ఎగ్జాంపుల్ అర్థం కావడం కోసం చెప్తున్నా. మోడీ గారు మెట్రో రైలు వయబుల్ అయితే లేదు అని కంపెనీలు చెప్తున్నాయని, ఎక్కడైతే మహిళలకు ఫ్రీ బస్సుకి ఇస్తున్నారో అక్కడ మరి మెట్రోలు వయబుల్ అయితే లేవు అని ఒక మాట అన్నాడు. అనగానే తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు ఇక శివమెత్తినారు, మామూలు శివం కాదు. అంటే మహిళలకు ఫ్రీ బస్సు ఇవ్వద్దంటాడా మోడీ గారు, ఇట్లా అంటారా? ఇదంతా పెద్ద చర్చ జరిగింది. నేను అప్పుడే చెప్పిన, అంటే సిచ్యువేషన్ చెప్పేటప్పుడు దానికి ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. మోడీ గారు అని ఇప్పుడు మేము చాలా సందర్భాల్లో చెప్తాం. ఇప్పుడు ఉదాహరణకి తెలంగాణలో గొర్రెలు ఫ్రీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది, రైతు బంధు ఫ్రీ అన్నీ ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. బీజేపీ ప్రభుత్వం ఢిల్లీ నుంచి ఏమి ఇవ్వలే, మీకు ముద్రా లోన్స్ అవి అప్పులే, ఫ్రీ కాదు. విశ్వకర్మ కోసం ఇస్తున్నటువంటి డబ్బులు ఫ్రీ కాదు, అవి అప్పే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ, స్వనిధి యోజన అవి అప్పే, అన్నీ అప్పులే. మీకు బీజేపీ ప్రభుత్వం ఏది ఫ్రీగా ఇస్తలేదు. అర్థం చేసుకోవాల్సిందంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేటువంటి అర్థం చేసుకోగలిగితే ప్రజల ఆకాంక్షల మేరకు మీ పాలసీస్ ఉండాలి, దానికి తగ్గట్టుగా మీ కార్యాచరణ కూడా ఉండాలి. ప్రజలు ఒకటి కోరుకుంటారు, మీరు ఒకటి ఇస్తామన్నారు అనుకోండి, ప్రజలు ఎందుకు వేస్తారు ఓటు? మా ఊర్లో ట్రాన్స్ఫార్మర్ కావాలి, సో ఫ్రీగా ఇచ్చిన ఓట్లు వేయరు అంటారా? క్లియర్ కనపడుతుంది కదా. ఫ్రీ అనే దాని మీద ప్రజలు ఓటు స్పందిస్తలేదు. ప్రజలకు ఏం కావాలో అది ఇవ్వాలి మనం. అది ఇచ్చినప్పుడు ఇప్పుడు మా ఊళ్ళకి కరెంట్ కావాలి, ట్రాన్స్ఫార్మర్ కావాలి, నేను రోడ్డు వేపిస్తా కానీ ట్రాన్స్ఫార్మర్ లేదంటే నాకు రోడ్డు ఎందుకే బాబు, నా ముందు ట్రాన్స్ఫార్మర్ కావాలంటే. మా ఊరికి రోడ్డు అవసరం ఉందనుకోండి, నేను కరెంటు పెట్టిస్తానంటాడు, అదే కరెంట్ వద్దే బాబు నాకు రోడ్డు కావాలనుకుంటాను. కాబట్టి ప్రజలకు ఏది అవసరమో అది చేయగలిగి ప్రజల మనసులను అర్థం చేసుకొని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయగలిగినప్పుడే ఓట్లు పడతాను. నేను బాగా కష్టపడ్డా అంటే నువ్వు నీ పాలసీయే తప్పైనప్పుడు బాగా కష్టపడితే కష్టపడకుండా. నీ దేశంలో ఫర్ ఎగ్జాంపుల్ ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వద్దని మేము చెప్పినాం. కాన్స్టిట్యూషన్గా మతపరమైనటువంటి వ్యక్తి అంటే ఆన్ ది బేస్ ఆఫ్ రిలీజియన్ రిజర్వేషన్స్ ఇవ్వద్దు, అది కాన్స్టిట్యూషనల్గా చెల్లదు అని చెప్పినాము. అయితే బీజేపీ వాళ్ళు ఒక మతానికి వ్యతిరేకమట, వీళ్ళు కమ్యూనల్ అట అన్నారు.
కమ్యూనల్ దానికి అర్థం చేసుకోవాల్సిన అంటే కాన్స్టిట్యూషనల్ ఏమంటారు అది డెఫినేషనే. సెక్యులరిజం అంటే దాని అర్థం, మేము వ్యూవర్స్ కూడా చెప్తున్నాం, సెక్యులరిజం అంటే దాని అర్థం ఏంటంటే ప్రభుత్వానికి మతం లేదు, స్టేట్ హ్యాస్ నో రిలీజియన్. అందుకోసం ఆంధ్రప్రదేశ్ జడ్జిమెంట్ ఒకటి ఉంది. జడ్జిమెంట్ ఏంటంటే సెక్యులరిజంను డిఫైన్ చేస్తూ సెక్యులరిజం యొక్క ఇంప్లిమెంటేషన్ ఎట్లా చేయాలంటే ప్రభుత్వం ప్రజలు కట్టేటువంటి పన్ను రూపంలో కట్టేటువంటి ఏ ఒక్క రూపాయిని కూడా ఏ మత కార్యక్రమాలకు కూడా ఖర్చు పెట్టద్దు, ఇంక్లూడింగ్ యువర్ హజ్ ప్రోగ్రామ్ ఖర్చు పెట్టద్దు. ఎందుకంటే ఒక రిలీజియస్ పిలిగ్రిమేజ్ ఇక్కడ పంపొద్దు. అయితే మీరు ప్రశ్న మళ్ళీ ఇమీడియట్ అడగవచ్చు, యాదగిరి గుట్ట ఎట్లా వస్తుంది, లేకపోతే దేవాలయాల సంగతి ఏందన్నా. యాదగిరి గుట్టలో కూడా అంతే, యాదగిరి గుట్ట అనగానే ఏ దేవాలయమైనా మీకు ప్రోగ్రామ్ ఇస్తున్నప్పుడు ఏంటంటే అక్కడ ఫెసిలిటీస్ ఏర్పాటు ప్రభుత్వం చేస్తుంది. రోడ్డు వేయడము, సౌకర్యాలు కలిగించడము, నల్లా ఇవ్వడము, వాటర్ ఇవ్వడము, కరెంట్ ఇవ్వడం, ఇవన్నీ ప్రభుత్వం అంటే ఫెసిలిటీ టూరిజం డెవలప్మెంట్ కింద అనుకోవచ్చు, ఇంకో దాని కింద అనుకోవచ్చు. బట్ అక్కడ నేను ఇంట్రెస్టింగ్ చెప్తాను, నువ్వు ధూపం పెడతాం కదా, దాంట్లో నూనె ఒత్తి అగ్గిపెట్టకు కూడా ప్రభుత్వ సొమ్ము పెట్టద్దు, ఎండోమెంట్ సొమ్ము పెడతారు. ఎండోమెంట్స్లో హిందూ భక్తులు దేవాలయాల్లో ఇచ్చిన సొమ్ములో కామన్ గుడ్ ఫండ్కి వచ్చే డబ్బుల్లోంచి ఖర్చు పెడతారు. ఇది సెక్యులరిజం యొక్క మీనింగ్ అది. కానీ మన ఇష్టం వచ్చినట్టు ప్రతి తీసుకొచ్చి మేము ముస్లింకి ఇది ఇస్తాము, ముస్లింకి అది ఇస్తాము అంటే సెక్యులరిజం అనిపించుకోదు. అది ఇట్స్ నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ డెఫినేషన్ కాదు అది. కాబట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేయకుండా బీజేపీని సెక్యులర్ పార్టీ కాదు కమ్యూనల్ పార్టీ అంటే ప్రజలు నిజమైనటువంటి సెక్యులర్ పార్టీ ఏదో అనేది అర్థం చేసుకున్నారు. మోడీ గారి భాషను అర్థం చేసుకున్నారు, మోడీ గారి విధానాన్ని అర్థం చేసుకున్నారు. అంటే ప్రజలు రామ్ మందిర్ గురించి ఏం చెప్తారు? రామ్ మందిర నిర్మాణం కూడా ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ సొమ్ము ఖర్చు పెట్టలేదు. వెరీ క్లియర్. రామ మందిరానికి ఎంత ఖర్చు అయిందో అంత ప్రజలు, మీరు నేను అందరం కలిసి రూపాయి వేసుకుంటే అయినటువంటి ఖర్చు, పెట్టినటువంటి ఖర్చు అది. అయితే అయోధ్యలో సౌకర్యాలు కల్పించడం అనేది ప్రభుత్వం కల్పిస్తుంది. రైల్వే సౌకర్యం కావచ్చు, ఇంకో సౌకర్యం, రోడ్ల సౌకర్యం కావచ్చు, మిగతా అక్కడ ఉండేటువంటి ఫెసిలిటీస్, టాయిలెట్స్, వాటర్, ఇవన్నీ ప్రభుత్వం కల్పిస్తుంది. కానీ గుడి నిర్మాణానికి ₹1 కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వలే, మొత్తం ప్రజల సొమ్మే. అందుకోసం దట్ ఇస్ ద ట్రూ స్పిరిట్ ఆఫ్ సెక్యులరిజం. అందుకోసం మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం రియల్ సెక్యులర్ గవర్నమెంట్ యాజ్ పర్ ది డెఫినేషన్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇది చాలా క్లియర్. భారత రాజ్యాంగం ఏదైతే సెక్యులరిజంకి ఏదైతే డెఫినేషన్ ఇచ్చిందో అది ట్రూ స్పిరిట్ అండ్ యాక్షన్లో ఫాలో అవుతుంది మోడీ గవర్నమెంట్. ఎస్ సార్, కాలర్తో మాట్లాడదాం సార్. రమేష్ గారు ఖతార్ నుండి. నమస్తే అండి. నమస్కారం మేడం. చెప్పండి. నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి. నమస్కారం సార్. నమస్తే, చెప్పండి సార్. సార్ మరి ఖతార్ నుండి మాట్లాడుతున్నాం, మరి కరీంనగర్ కాన్ఫరెన్స్ సార్. చెప్పండి అమ్మా. సార్ మీరు కిషన్ రెడ్డికి బాగా దగ్గర ఉంటారు సార్. ఈ రోజు మనం ఈ రిజల్ట్ చాలా సంతోషపడ్డాం తెలంగాణలో. చెప్పండి. ఖతార్ సార్, ఈ రోజు మనం తెలంగాణలో 7 నుంచి 8 సీట్లు గెలవబోతున్నాం. చాలా సంతోషం. 1 నుంచి 4 వచ్చారు, 4 నుంచి చాలా పెరుగుతున్నాయి. ఓకే, అలాగా మనం అధికారం వస్తే రాబోతుంది సార్. కానీ మరి అసెంబ్లీ ఎన్నికలు ఎందుకు సార్ ఇట్లా మనం ఫోకస్ పెట్టలేకపోయాం? చెప్పరండి. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఇలా ఫోకస్ పెట్టలేకపోయాం సార్ మనం? రమేష్ గారు, 2 విషయాలు మీరు అడిగిన ప్రశ్న నాకు అర్థమైంది. ఒకటి ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో, ఏ రాష్ట్రంలో అయినా ఇప్పుడు కూడా ఇంతకుముందు బీజేపీ ఎందుకు గెలుస్తున్న దానికి ఏవైతే నేను చెప్పినటువంటి అంశాలు ఉన్నాయో అవి తెలంగాణకు కూడా అప్లై అవుతాయి. తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి ఆయనకు ధీటైనటువంటి ప్రతిపక్షం అంటే పార్టీగా కాంగ్రెస్ పార్టీని ప్రజలు చూశారు. బీజేపీని కేసీఆర్ నిర్వహించగలుగుతాడు బీజేపీని అనేటువంటి దీంట్లో ప్రజలు లేకుండ్రి. అంటే ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం అనుకుంటే దుష్ప్రచారమో మంచి ప్రచారం ప్రజలు నమ్మినారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్నప్పుడు బీఆర్ఎస్ మీద ఉన్న కోపం ఉన్నంతా కూడా కాంగ్రెస్ పార్టీ కొట్టేశారు. ఇది ఫ్యాక్ట్. అట్లాగే కేసీఆర్ గారికి ధీటైనటువంటి వ్యక్తి ఎవరు ముఖ్యమంత్రి అభ్యర్థి బలానా ముఖ్యమంత్రి. మేము ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేకపోయినాం. మేము పాలసీ మాటగా బీసీ ముఖ్యమంత్రి అని చెప్పినాం, కానీ పలానా వ్యక్తి బీసీ ముఖ్యమంత్రి మేము ప్రకటించలేకపోయినాం. కాంగ్రెస్ కూడా ఒక రకం చెప్పలేదు, కానీ ఎమర్జీ అయినాడు. కాబట్టి ఒక రకంగా ఆ సిచ్యువేషన్స్ అన్ని కలిసి వచ్చాయి. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటైనటువంటి నినాదం కూడా మాకు దురదృష్టంగానే జరిగింది అది. కాబట్టి ఎవరైతే బీఆర్ఎస్ ఓడగొట్టాలనుకున్నారో వాళ్ళందరూ కూడా బీజేపీ కోటేస్తే మళ్ళీ వాళ్ళు కలుస్తారట, వద్దులే అని కాంగ్రెస్ పార్టీ కొట్టేశారు. రేపు అంటే కాంగ్రెస్ పార్టీ కలుస్తుందా కలవదే సరే కాలం చెప్తా సమాధానం. కానీ కొన్నిసార్లు ఇటువంటి సిచ్యువేషన్స్ వస్తాయి. అది తప్ప రైటా ప్రజల మనసులే అంటే ఎందుకు అనుకున్నారంటే ప్రజలను తప్పు పట్టలేము. ప్రజలు కరెక్టు, వాళ్ళ అభిప్రాయం వాళ్ళది, వాళ్ళ మనసులో ఉన్న అభిప్రాయం ప్రకారం వాళ్ళు ఓటేశారు. మేము ఆ విధంగా పనిచేయలేకపోయినాము. అంటే బీఆర్ఎస్కి వ్యతిరేకంగా మేము ఒక విశ్వాసాన్ని ప్రజలకు కలిగించలేకపోయినాం, అది మా తప్పు కూడా. కాబట్టి ప్రజలు ఇప్పుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో
బీజేపీ ప్రభుత్వం విశ్వాసం కలిగించగలిగింది. ఎస్ అంటే నరేంద్ర మోడీ గారు ఉంటే సాధ్యం అవుతుందని సాధ్యం చేసి చూపించారు. అంటే కొన్నిసార్లు ఎట్లుంటాయి అంటే కొన్ని సంఘటనలు మీకు 370 ఆర్టికల్ 70 ఏళ్ళు అంతేందుకు హైదరాబాద్లో ఉన్న పార్లమెంటు క్యాండిడేట్ అన్నాడు, కూన్ భయేగా ఈ దేశమే రక్తం ఏరులై పారుతుంది, కాశ్మీర్ మండుతుంది, ప్రపంచ దేశాలన్నీ గగ్గోలు పెడతాయి, ప్రపంచ దేశాల్లో భారత్ ఏకాక అయిపోతాయి, ఇవన్నీ మాట్లాడినారు కదా. ఒక్క రక్తం బొట్టు బయటికి రాలే, ఒక్క ఇన్సిడెంట్ జరగలే, ఆర్టికల్ 370 రద్దయింది కదా. కాబట్టి విశ్వాసం మోడీ గారి ప్రభుత్వం మీద, మోడీ గారి మీద ప్రజలకు విశ్వాసం పెరిగింది కాబట్టి ఇప్పుడు మోడీ గారికి ఓటేశారు. కాబట్టి ఆ విశ్వాసం, ఆ కాన్ఫిడెన్స్ మేము తెలంగాణలో పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోయినాం. కిషన్ రెడ్డి గారు కూడా ప్రయత్నం చేశారు. కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా ఇప్పుడు కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉంది. కిషన్ రెడ్డి గారు 2004 నుంచి ఆయన ఎమ్మెల్యే కూడా పనిచేశారు, అనేక అంశాల్లో మాట్లాడినారు. అయితే ప్రజలకు విశ్వాసం కలిగించడంలో మేము కొంచెం వెనుకబడ్డాం కాబట్టి న్యాచురల్గా ప్రజలకు ఏంటంటే బీఆర్ఎస్ ఓడించడమే మెయిన్ ఎజెండాగా పెట్టుకున్నారు కాబట్టి కాంగ్రెస్ కొట్టేశారు. అంతే తప్పిస్తే ఇప్పుడు మోడీ గారి మీద విశ్వాసం ఉంది కాబట్టి పార్లమెంట్ ఎన్నికలు అప్పుడు ఎలక్షన్స్లో మేము చూస్తుంటాం, అసెంబ్లీ ఎలక్షన్స్ వారు రమేష్ గారు అడిగిన ప్రశ్న కూడా చిన్న ఓటు అయితే మేము ఇప్పుడు కాంగ్రెస్కి వేస్తాం, ఎందుకంటే బీఆర్ఎస్ ఓడగొట్టడానికి. పెద్ద ఓటు అట్ట కదా, పెద్ద ఓటు వచ్చినప్పుడు మేము తప్పకుండా పువ్వు గుర్తుకేస్తామన్న వాళ్ళు, చదువురాని వాళ్ళు, ముసలమ్మలు, పెద్దమ్మలు వీళ్ళు కూడా మాట్లాడారు అట్లా. కాబట్టి అది ఆ సిచ్యువేషన్ వచ్చింది. ఈ రోజున బీజేపీకి ఓటేశారు ప్రజలు. రైట్. ఇప్పుడు తెలంగాణలో మరొక హాట్ టాపిక్ రేపు జరగబోతున్న తెలంగాణ ఆవిర్భావ వేడుకలు. వీటిని బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోంది. అండ్ ఆ గీతం గురించి, సింబల్ గురించి, సో మెనీ థింగ్స్ ఆర్ సరౌండెడ్ అరౌండ్ దట్. ఏం చెప్తారు మీరు? ఇప్పుడు సింబల్ అయితే ఫైనల్ కాలేదు మేడం. సింబల్ ఇంకా ఏం పెడతారో, ఎట్లా పెడతారో. రేపు మాత్రం గీతం సరే, ఆ గీతంలో వాళ్ళ తప్ప ఒప్ప వాళ్ళ గీతం అంతకుముందు అనుకున్నారు, ఇప్పుడు గీతం ఫైనల్ చేశారు. వాస్తవానికి గత ప్రభుత్వం కూడా ఆ సింబల్ను ఫైనల్ చేసింది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏకపక్షంగా ఎవరితో డిస్కస్ చేయకుండా, ఎవరితో మాట్లాడకుండా, ప్రతిపక్షాలతో మాట్లాడకుండా ఇష్టం వచ్చినట్టు ఫైనల్ చేసినారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వీళ్ళకు అనుకూలంగా మారుద్దామని ప్రయత్నం చేస్తున్నారు. నేనేమంటా అంటే ఇటువంటి నిర్ణయాలను ఖచ్చితంగా శాసనసభలో మాట్లాడో లేకపోతే అన్ని పార్టీలతో మాట్లాడో నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు సోనియా గాంధీని పిలుస్తున్నారు ఈ ప్రోగ్రామ్కి, ఏ కెపాసిటీ పిలుస్తున్నారో నాకైతే అర్థం కాలేదు, ఎవరికి అర్థం కాలేదు కూడా. ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కాదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ దేశంలో ఒక కాన్స్టిట్యూషనల్ పోస్టులు లేదు. ప్రభుత్వ కార్యక్రమానికి ఒక ప్రైవేటు వ్యక్తిని పిలవడం అనేటువంటిది ఒక ప్రాసెస్లో ఒక ప్రొసీజర్, అది ఎట్లా ఉంటుందో నాకు తెలియదు. అది నాకు తెలిసినంత వరకు పిలవడం అనేది కాన్స్టిట్యూషనల్లీ కరెక్ట్, అంటే యాజ్ పర్ ది సిస్టమ్ అయితే కరెక్ట్ కాదు. కేసీఆర్ గారిని పిలిచారు, మాజీ ముఖ్యమంత్రి పిలిచారు, కానీ మిగతా వాళ్ళు సోనియా వల్లనే తెలంగాణ వచ్చింది అని కాంగ్రెస్ లీడర్స్ చెప్తున్నమాట. అందువల్లనే మేము ఇన్వైట్ చేస్తున్నాం. సోనియా వల్లనే తెలంగాణ వచ్చింది అనుకుంటే తెలంగాణలో 1200 మంది చచ్చిపోయారు. డిసెంబర్లో మీరు 2010 డిసెంబర్లో కూడా ఇట్లాగే చెప్పారు. సోనియా గాంధీ డిక్లేర్ చేస్తున్నాం, చిదంబరం గారు ప్రకటించేశారు తెలంగాణ ఇచ్చేస్తున్నామని. మరి 4 ఏళ్ళు పోస్ట్పోన్ చేశారు. ఆ 4 ఏళ్ళ పోస్ట్పోన్ చేయడంలో 1200 మంది ఆత్మహత్య చేసుకున్నారు. మరి వాళ్ళకు కూడా సోనియా గాంధీ బయట వహించాల్సి వస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ ఏదైనా సకల జనుల సమ్మె కావచ్చు, మిలియన్ మార్చ్ కావచ్చు, వంట వార్పు కావచ్చు, విద్యార్థుల యొక్క పోరాటం కావచ్చు, యూనివర్సిటీ పోరాటం కావచ్చు, ఇవన్నీ కూడా చిన్నయా? మరి సోనియా గాంధీ ఇచ్చేది ఉంటే ఈ పోరాటాలు ఎందుకు ఇచ్చినాం? మరి అది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఎందుకు వేసింది? సోనియా గాంధీ ఇచ్చిందట, కేసీఆర్ తెచ్చిందట. ఇదేం భాష? అంటే ప్రజలు చేసినట్టు ఉద్యమం అంతా పనికిరాంది, ప్రజలు రోడ్ల మీద వచ్చి ధర్నా అయింది, కేసులు పెట్టించుకున్నారు, రైలు రోకోలు, రస్తా రోకోలు, బస్సులు రోకోలు, తెలంగాణలో ఆర్థికంగా చిదిరిపోయింది. ప్రతి వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నట్టు, మరి వాళ్ళకి తప్ప? అచ్చా, నెంబర్ 2, పార్లమెంటు బిల్లు పాస్ చేసింది కదా. ఇన్ వాట్ వే సోనియా గాంధీ కన్సర్న్? ఆమె యూపీఏ చైర్పర్సన్ తప్ప చట్టం రూల్ మాట్లాడితే పార్లమెంట్లో ప్రధానమంత్రి ఎవరు? అప్పుడు మన్మోహన్ సింగ్ కదా. మరి పార్లమెంట్లో బిల్లు పాస్ అయితే ఇప్పుడు ఎవరు? అప్పుడున్న పార్లమెంట్ మెంబర్లు అందరూ ప్రతిపక్ష నాయకులు, సుష్మా స్వరాజ్ కూడా ఉన్నారు, రాజ్యసభలో అరుణ్ జైట్లీ గారు ఉన్నారు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అప్పుడు రాజ్యసభ మెంబర్ అయినా కూడా. కాబట్టి మరి వీళ్ళందరినీ మీరు తీసుకోవాలా? కాన్ఫిడెన్స్ లేదా? కాబట్టి పార్లమెంటు బిల్లు పాస్ చేసిందా, సోనియా గాంధీ పాస్ చేసిందా? సోనియా గాంధీ ఇనిషియేట్ చేసింది, అంతే తప్పిస్తే సోనియా గాంధీని బిల్లు పాస్ చేయలే. అంటే తీసుకోకుండా ఉంటే ఏమైతుండే? నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతుండే, మళ్ళీ 3 నెలల తర్వాత తెలంగాణ వస్తుండే. ఏమవుతుండే? ఇప్పుడు 2014లో కదా మీరు అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. మరి 2004లో మీరు మేనిఫెస్టోలో పెట్టారు కదా, ఎందుకు తీసుకోలే మరి అప్డేట్ డెసిషన్? 2014 ఫిబ్రవరి పార్లమెంటు చివరి రోజు, 2వ దఫా మీరు ఎన్నికలైన తర్వాత ఆ పార్లమెంటు సెషన్ టెన్యూర్లో కూడా చివరి రోజు, చివరి గంటలో మీరు బిల్ పాస్ చేయించారు కదా. మరి అప్పటిదాకా ఎందుకు ఆగినారు? 2004లో పెట్టవచ్చు కదా, అప్పుడే ఎందుకో పెట్టలేదు మరి అప్పుడు.
అది ఎవరు తప్ప మా తప్ప అది. కాబట్టి ఇనిషియేట్ చేసినంత మాత్రాన బిల్లు పాస్ అయింది అనుకుంటే అది అంటే దాని చర్చను ఇప్పుడు చదువుకుంటూ పోతారు, చదువుకుంటూ పోయినప్పుడు ఇనిషియేట్ చేశారు కాబట్టి ఇంకా అయిందని సొంతం అంటే కాదు కదా. ఇట్స్ ఓన్లీ వారు అప్పుడు నాయకత్వం, వారి పార్టీ నాయకత్వంలో దాని తెలంగాణ అభిప్రాయం. అప్పుడు మీకు ఇంతెందుకు రాజ్నాథ్ సింగ్ గారు మా ఆల్ ఇండియా ప్రెసిడెంట్గా ఉండే, రాజ్నాథ్ సింగ్ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే మేము తెలంగాణకు సంబంధించినటువంటి మా డిమాండ్ను మా జాతీయ పార్టీ ఆమోదించింది, తీర్మానం చేసింది. మరి రాజ్నాథ్ సింగ్ గారు మా పార్టీ తరఫున రాజ్నాథ్ సింగ్ కూడా గొప్పడే మాకు, ఎందుకంటే ఆ పాలసీని యాక్సెప్ట్ చేశారు కాబట్టి ఇనిషియేట్ చేసినంత మాత్రాన ఆమె దేవతలు అది ఇదని రేవంత్ రెడ్డి గారు దయ్యమని మాట్లాడినాడు, కేసీఆర్ కూడా మాట్లాడినారు. నేను దయ్యం అంటలేదు, దేవతలు అంటే నేను రెండు అనడం లేదు. రాజ్యాంగ పరంగా ఆమెను పిలవడం అనేటువంటిది కాన్స్టిట్యూషనల్లీ కరెక్ట్ కాదు. ఇప్పుడున్నటువంటి ప్రొసీజర్స్ ఆమెను పిలవడానికి అంగీకరించవు. బట్ మీరు పిలిచినారు, మీరు కొన్ని వాటి వైలేట్ చేస్తున్నారు, రూల్స్ రెగ్యులేషన్స్ వైలేట్ చేస్తున్నారు, కొన్ని ప్రెసిడెంట్స్ని తయారు చేస్తున్నారు. దానివల్ల రాబోయే రోజుల్లో సమస్యలు కూడా వస్తాయి, మీకు కూడా వస్తాయి సమస్యలు. రేపొద్దున మీరు శాశ్వతం కాదు కదా. కేసీఆర్ గారు అధికారంలో 10 ఏళ్ళు ఉన్నప్పుడు నేనే శాశ్వతంగా నేను బతికినంత కూడా నేనే ప్రధానమంత్రి ముఖ్యమంత్రి అనుకుంటే ఇలా ఏడున్నాడు. కాబట్టి వీళ్ళు కూడా అనుకున్నవాడు అట్లే ఉంటుంది. కాబట్టి డెమోక్రటిక్ ప్రాసెస్లో ప్రజల అభిప్రాయాలను గౌరవించాలి, ప్రజలతో ఎన్నుకబడ్డటువంటి ప్రజాప్రతినిధులను గౌరవించాలి. పార్లమెంటులో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రజల చేత ఎన్నుకబడ్డ పార్లమెంట్ సభ్యులే. కాబట్టి మిగతా అందరిని కూడా గౌరవించాలన్నప్పుడు సోనియా ఇచ్చిందంటే మిగతా పార్లమెంట్ సభ్యులు, ఈ బిల్లు కోటేసిన సభ్యులు, ప్రతిపక్షం వాళ్ళు కావచ్చు, అధికారం వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ పనికి మాలిన వాళ్ళు. సోనియా చెప్తే మా సుష్మా స్వరాజ్ ఓటేసిందా? మీరు మాట్లాడితే అట్లే మాట్లాడతాం. మేము ఓటు వేయకుండా పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యేది కాదు కదా. మేము సోనియా గాంధీ ఇనిషియేట్ చేయకుంటే మేము ఇనిషియేట్ చేస్తుంటే తర్వాత అంటే మేము అప్పుడు చెన్నారెడ్డి చెప్పలేదో, ఇందిరాగాంధీ చేయలేదు కాబట్టి ఇప్పుడు మీరు అన్నట్ట. అది అందుకోసం ఇవన్నీ కూడా తర్కపు మాటలు, నేను దాంట్లో పోదలుచుకోలేదు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమం మాత్రం ప్రైవేటు వ్యక్తులు, సోనియా గాంధీ ఇస్ ప్రైవేట్ పర్సన్ కాబట్టి ఆమెను పిలవడం అనేటువంటిది నిబంధనలకు విరుద్ధము. ఆ నిబంధనలు ఫాలో కాకపోతే రాబోయే రోజుల్లో వాళ్ళకి రావినా వచ్చినా పిలవడం అనేటువంటి ప్రొసీజర్ అవుతుందో అది ఇట్స్ నాట్ కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ప్రకాష్ రెడ్డి గారు వారధి కార్యక్రమంలో ఈరోజు జాయిన్ అయినందుకు, మీ వ్యూస్ అండ్ ఒపీనియన్స్ మాతో షేర్ చేసుకున్నందుకు. సో ఇది వాళ్ళ వారధి కార్యక్రమం. రేపు మరో గెస్ట్తో మీ ముందుంటాం. టిల్ దెన్ చూస్తూనే ఉండండి TV9.